సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా శేషు సార్, చూస్తూ ఉన్నాం 1971 తర్వాత మరలా అంత ఉపద్రవం కనిపిస్తుందన్న పరిస్థితులు అయితే వినిపిస్తున్నాయి. సో ఏంటి అసలు ఈ బంగ్లాదేశ్లో అల్లర్లు జరగడానికి ప్రధాన కారణంగా అక్కడ ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ రేపు అధికారంలోకి రావాలన్న ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఏమీ చేసిన పరిస్థితులు అయితే లేవు. భారత్ను ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మనం భావించవచ్చు అంటారా? ఏంటి ఈ అల్లర్లకు అసలు ప్రధాన కారణం? అందరికీ నమస్కారం. 1971లో బంగ్లా విమోచన సందర్భానికి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి సందర్భాలకు చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు ప్రత్యేక దేశం కోసం వాళ్ళు తూర్పు పాకిస్తాన్ కోసం పోరాడారు. అప్పుడు భారత సహకారంతో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దేశంగా ఆవిర్భవించిందనే సంగతి అందరికీ తెలుసు. అప్పుడు ఇందిరాగాంధీ చొరవ తీసుకోవడంతో బంగ్లాదేశ్ ఏర్పాటైంది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారతే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అనేది కూడా తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని అంటే 2024లో గత సంవత్సరంలో అవామీ లీగ్ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయటానికి అక్కడ పెద్ద విద్యార్థి ఉద్యమమే నడిచింది. ఆ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఇవాళ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల్లో కూడా ఉన్నారు. ఇస్లాం నహీద్ గాని మహఫూజ్ ఆలం గాని వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఉంది. మహమ్మద్ యూనస్, నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి మహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఉంది. అయితే నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఒకవైపు దేశంలో అల్లర్లు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది, శాంతిని కోరుకోవాల్సిన వ్యక్తి. ఖచ్చితంగా ఈ అల్లర్ల వెనక ఇతని ప్రమేయం కూడా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఒక నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి అంటే ఎంతో కొంత విజ్ఞత ఉంటుంది. అంటే పక్క దేశాలతో ఎలా ప్రవర్తించాలి, అందులోనూ భారత్తో ఎంత చాకచక్యంగా ఉండాలి, భారత్ బంగ్లాదేశ్కు ఉంటే ఎంత బలం అనేది కూడా తెలిసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడానికి అసలు కారణం ఏంటంటారు? ఎందుకు ఈ అల్లర్లను అదుపు చేయలేకపోతున్నారు? యునెస్ ఎవరి మాట వింటున్నారు, ఎవరి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయారని మనం భావించవచ్చు అంటారు సార్? అయితే ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ పడిపోయిన తర్వాత హసీనా భారత్ ప్రవాసాన్ని కోరింది. భారతదేశంలోకి వచ్చింది, మనం ప్రవాసం కల్పించాము, తను భారతదేశంలోనే ఉంటుంది. అది తాత్కాలిక ప్రభుత్వానికి గాని బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఉద్యమ నాయకులకు గాని నచ్చటం లేదనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఏంటి అనంటే మరొక విద్యార్థి ఉద్యమ నాయకుడైనటువంటి షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ వీళ్ళు అక్కడ ఒక ఉద్యమ సంస్థను నడుపుతారు. అది ఇంక్విలాబ్ మంచ్ అనేటటువంటిది. ఏంటి వాళ్ళు నడుపుతుంది ఏంటంటే వాళ్ళు ప్లాట్ఫామ్ ఫర్ రివల్యూషన్ అనేటటువంటి ఒక సంస్థను నడుపుతారు. అయితే ఈ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయకుండా తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించింది. అవామీ లీగ్ పైన ఎట్లా నిషేధం విధించిందో ఇవాళ చంపబడ్డటువంటి ఈ హదీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఫర్ రివల్యూషన్ కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తే అతను ఆ సంస్థకి నాయకుడైనటువంటి ఈ విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఢాకా 8 నియోజకవర్గం నుంచి లోక్సభ అంటే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. ఆ పోటీ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎవరో కొందరు మంది దుండగులు అతని పైన కాల్పులు జరిపారు. ఆ కాల్పుల ఫలితంగా చనిపోయినటువంటి నేపథ్యం ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం. ఇప్పుడు అతను చంపబడ్డాడు కాబట్టి చంపబడటానికి భారత్ సహకారం ఉంది, భారత హస్తం ఉంది, షేక్ హసీనాకి భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. ఇవన్నీ కూడా ఒక భారత్ వ్యతిరేకమైనటువంటి ఒక అంశాన్ని నూరిపోస్తున్నారు అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులకు గాని, అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం గాని, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా భారతదేశంపై ఒక విధంగా రెచ్చగొడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం షేక్ హసీనాకి ప్రవాస ఆశ్రమం కల్పించడం అనే విషయాన్ని. అయితే ఇటీవల మీరు అడిగిన ప్రశ్నలలో ఒక చాలా కీలకమైనటువంటి అంశం ఉంది. ఇప్పుడు ఈ బంగ్లాకి తాత్కాలిక ప్రధానిగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ ఇటీవల ఒక వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్య ఏంటి అంటే మనకి సరిహద్దుగా ఉన్నటువంటి 7 సిస్టర్స్, బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉన్నటువంటి ఈ 7 సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అందకుండా మేము చేయగలుగుతాము, దాన్ని భారత్ నుంచి విడగొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉంది అనేటటువంటి శేషు సార్ యునెస్ఏ కాదు, బంగ్లాదేశ్ లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తుతున్న పరిస్థితి.
ఇప్పుడు చనిపోయినటువంటి హదీ కూడా Yeah. భారత వ్యతిరేక వ్యాఖ్యలు ఈ సందర్భంలోనే చేశారు. Yes. కాబట్టి ఈ హదీని చంపినటువంటిటానికి భారతదేశం సహకరించింది అనేటటువంటి ఒక ఆరోపణ, ఒక అసందర్భమైనటువంటి ఆరోపణ, విమర్శ అక్కడ చేయటం వల్లనే ఈ పరిస్థితి ఎదురైతే, Right. ఇవాళ అక్కడ గతంలో హసీనా ప్రభుత్వం పైన ఎలాంటి ఉద్యమం చేశారో ఇవాళ అక్కడ భారత హైకమిషన్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత దౌత్య కార్యాలయం పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పత్రికా కార్యాలయాల పైన దాడి చేయడానికి Yeah, ప్రయత్నం right. చేస్తున్నారు. చేశారు, మొత్తంగా మాట్లాడదాం. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అని అంటే, Hmm. బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేకమైనటువంటి ఆరోపణలు, భారత వ్యతిరేకమైనటువంటి అల్లర్లు ఒక రూపం తీసుకున్నాయి. Yeah. ఎందుకండి హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత Hmm. ఒకప్పుడు ఈ మన వాళ్ళు 22% ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ 7% పడిపోయారు బంగ్లాదేశ్ లో. అంటే పరిస్థితులు ఎట్లున్నాయో అర్థం చేసుకోవాలి. అవును. హసీనా ప్రభుత్వం, అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడ Hmm. మీకు ఇస్కాన్ బంగ్లాదేశ్ Yes. ఇన్ఛార్జ్ అయినటువంటి దాన్ని కూడా జైల్లో పెట్టారు. ఇప్పటికి Yeah. కూడా జైల్లోనే, అవును, చిన్న అవును. జైల్లోనే రైట్, ఉన్నారు. చేస్తారు, మాట్లాడదాం మనం. భారత్ యా యా రైట్, భారత వ్యతిరేక వైఖరిని ఎంత నూరిపోస్తున్నారో అంత స్పష్టమవుతోంది. నూరిపోస్తున్నారు. Yes. దాని వెనకాల పాకిస్తాన్, చైనా కూడా ఉన్నాయనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. రైట్ సార్, మాట్లాడదాం సార్. ఉపాలక్ష్మణ్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు అయితే ఒక రకంగా